మంత్రివర్యులు గారికి బహుకరిస్తారు. అదేవిధంగా మన సెక్రటరీ మన సుదర్శన్ రెడ్డి సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ప్రొఫెసర్ శ్రీనివాసాచారి ఆస్కి డైరెక్టర్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ ఇప్పుడు శాల్వాతోని మన మంత్రి గారిని ఓకే ఓకే సార్ ఇప్పుడు మన డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు గౌరవ మంత్రివర్యులు పెద్దలు పూజ్యులు అంతేకాకుండా మన డిపార్ట్మెంట్ని 360 డిగ్రీస్లో వారికున్న ఎక్స్పర్టైజ్ తోటి అనుభవంతో ముందుకు తీసుకుపోతూ దశ దిశ నిర్దేశిస్తూ ఇచ్చేసిన మన మంత్రివర్యులు కేటీఆర్ సార్కు మా అందరి తరఫున ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ, అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసిన మన సెక్రటరీ గారు సుదర్శన్ రెడ్డి గారు, అలాగే ప్రొఫెసర్ చారి గారు ఫ్రమ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. Sir, all additional collectors they are attending, sir, from 31 districts except Bhadradri, Kottagudem and Suryapet because they are holding the collector in charge, and 2 additional collectors are on leave, sir. All 141 municipality commissioners they are attending, sir, except 5 because honorable ministers meeting akkada inaugurations unnai, sir, వాళ్ళు అటెండ్ అవుతారు. అలాగే మా సిడిఎంఏ ఆఫీస్ నుంచి ఆఫీసర్స్, అలాగే ఈఎన్సిపిహెచ్ అండ్ డిటిసిపి నుంచి కూడా అటెండ్ అవుతుంది సార్. అండ్ పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం. సో మరొకసారి ఈ సమావేశానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ, గౌరవ మంత్రివర్యులు మనకు ఏదైతే గతంలో మనకు ఇచ్చిన ఆదేశాలతో పాటు గత 1 month నుంచి ఈ క్రిటికల్ ఆస్పెక్ట్స్లో మనం ఖచ్చితంగా ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకొని కన్సిడర్డ్ వేలో ముందుకు పోవడానికి ఈ మీటింగ్ని 1 day వర్క్షాప్ని కండక్ట్ చేయాలని మంత్రి గారు ఆదేశిస్తూ వచ్చారు. ఈరోజు సార్ టైం తోటి ఈరోజు మనం ఆదేశాల ప్రకారం మనం ఈరోజు సమావేశమయ్యాం. దీంట్లో ప్రధానంగా మంత్రి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ మనకు కొత్త పురపాలక చట్టాన్ని, తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019 చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ యాక్ట్తో పాటు మనకందరికీ ఓరియంటేషన్, అటు కలెక్టర్స్కు, అడిషనల్ కలెక్టర్స్కు, మున్సిపల్ కమిషనర్స్కు, చైర్పర్సన్స్కు, మేయర్స్కు అండ్ గౌరవ ఎమ్మెల్యేస్కు, ఆల్ మినిస్టర్స్కు 18th February 2020 నాడు ఒక ఓరియంటేషన్ స్వయంగా సీఎం గారు కేసీఆర్ సార్ మనకు అందరికి ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనకు మున్సిపల్ యాక్ట్లో ఏదైతే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో ఆ ఆస్పెక్ట్స్ మీద ఆ రోజు ముఖ్యమంత్రి గారే మనకు నిర్దేశించారు. దాని తదుపరి మనకు పట్టణ ప్రగతి ప్రోగ్రాం మనం లాంచ్ చేసుకున్నాం. ఇప్పటి వరకు 4 పట్టణ ప్రగతి ప్రోగ్రాంలు తమ ఆధ్వర్యంలో తమ ఆదేశాల ప్రకారం మనం టేకప్ చేశాం సార్. ఫస్ట్ ప్రోగ్రాం మనం 15 రోజులు February 24th నుంచి 2020 నాడు నుంచి 4th March వరకు మనం చేసుకున్నాం సార్. తర్వాత అప్పుడు కోవిడ్ వచ్చింది, కరోనా వచ్చింది. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మీరు స్పెసిఫిక్గా శానిటేషన్ ఫోకస్డ్, అంతేకాకుండా తక్కిన ఆస్పెక్ట్స్ ఫోకస్ తోటి 8 days మనం అదే సంవత్సరం June 1st నుంచి ఒక 8 days మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్. థర్డ్ది ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ సార్ ఆదేశాల ప్రకారం 10 రోజులు మనం July 1st నుంచి July 10th వరకు 2021లో మనం థర్డ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం సార్. ఫోర్త్ ప్రోగ్రాము 15 days ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 2022 June 3rd నుంచి 18th వరకు 16 days మనం ఆ రోజు చేసుకున్నాం సార్. చట్టం చేయటమే కాదు, ఆదేశాలు ఇవ్వటమే కాదు, ఓరియంటేషన్ చేయటమే కాదు, ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో తమ ఆధ్వర్యంలో ప్రతి మున్సిపాలిటీస్, అన్ని మున్సిపాలిటీస్ కలిపి 148 కోట్లు ఫస్ట్ ఇయర్ ఎవ్రీ మంత్ రిలీజ్ చేశారు సార్. సబ్సిక్వెంట్గా మనకు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ వచ్చిన దాని ప్రకారం ప్రపోర్షనేట్ యాక్ట్లో ఉంది కనుక 112 crores 21-22 ఇచ్చినాం సార్. ఈ సంవత్సరం 116 crores పర్ మంత్
ఇస్తూ వస్తున్నాం సార్. ఇప్పటి వరకు 3854.59 crores ఇచ్చారు సార్. ఒక 84% ఎక్స్పెండిచర్ అయింది సార్. ఇంకా ఉంది. మొన్న అప్పుడు ఎరస్ట్రైల్లో నల్గొండ చేసినప్పుడు కూడా దీని మీద ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం అందరికి కూడా ఇవ్వడం జరిగింది సార్. దీంతో పాటు తమరు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో యాక్ట్లో ఉంది. మీరు ఐటీ మంత్రి గారు కూడా కనుక మీరు డ్రైవ్ ఇచ్చారు సార్, యాక్ట్లో కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సార్, పట్టణ ప్రాంతాల్లో ఈ సెంట్రిక్ సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ ఉండాలని చెప్పారు సార్. దాంట్లో ప్రధానంగా మహాత్మా గాంధీ ఏదైతే కలలు కనడో ఖచ్చితంగా సెల్ఫ్ గవర్నెన్స్ ఉండాలని చెప్పారు. దాంట్లో యాక్ట్లో పెట్టారు, తమరు చెప్పారు. తదనుగుణంగానే సిటిజన్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా తమరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ట్యాక్స్ ఏమాత్రం పెంచకుండా మీరు ఆ రోజు, ఎందుకంటే నాకు బాగా గుర్తు సార్, 2020 కొత్త అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ 6th నాడు, మీరు ఫిబ్రవరిలో 6th నాడు ఇక్కడే మీరు తమరు మీటింగ్ పెట్టారు. అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అందరికి కూడా చెప్పారు. నేను ఫీల్డ్లో పోయినప్పుడు కూడా అడిషనల్ కలెక్టర్ చెప్తున్నారు, ట్రేడ్ లైసెన్స్ కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వితౌట్ ఇంక్రీజింగ్ సింగిల్ పైసా హౌ దే హ్యావ్ ద రెవెన్యూస్ ఆర్ ఇంక్రీజ్డ్. అంటే ఆ రోజు తమరు రివ్యూ చేసినప్పుడు సార్ 19 లక్షలు ఉండే సార్ అసెస్మెంట్స్. తక్కిన హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా మీరు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో, యాక్ట్లో మాకు ప్రొవిజన్ ఇచ్చారో, ఫెసిలిటీస్ ఇచ్చారో, ఇప్పటి వరకు మనం 3,80,000 అసెస్మెంట్స్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది సార్. ఇదేమో ఒకటి ముఖ్యమంత్రి గారు చెప్పింది సెల్ఫ్ అసెస్మెంట్ సార్. సిటిజనే సెల్ఫ్ అసెస్మెంట్ 1,64,000 చేసుకున్నారు సార్ ఇప్పటివరకు. వాళ్ళంతటా వాళ్ళు అసెస్మెంట్ చేసుకొని తద్వారా మనకు 80 కోట్లు ఆదాయం సిటిజనే మనకు మున్సిపాలిటీస్కి ఇచ్చారు సార్. వీటితో పాటు తమరు ఏదైతే ధరణి యాక్ట్ తీసుకొచ్చారో, ధరణితో పాటు ఆటోమిటేషన్ ఒకటి ఇచ్చారు సార్. దాంతోపాటు తమరు ఏమన్నారంటే వై వీ షుడ్ ఇన్వాల్వ్ అదర్ ఆస్పెక్ట్స్, ఐసిటీ బేస్డ్ డిసిషన్ ఎందుకు తీసుకోకూడదు, ఐసిటీ బేస్డ్ డిసిషన్ ఎందుకు తీసుకోకూడదు, ప్రతి వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్కి వస్తారు కనుక వాటిని ఆటోగా సిస్టమే రిజిస్ట్రేషన్ అసెస్మెంట్ చేయాలి కదా అని చెప్పారు సార్. మీరు చెప్పిన ఆదేశాల ప్రకారం మొన్న మార్చి నుంచి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ పోతే వానికి మెసేజ్ పోతుంది సార్, ఇది అసెస్మెంట్ అయిన నెంబర్ చెప్తుంది, లింక్ పంపుతాను, లింక్ ఓపెన్ చేస్తే అసెస్మెంట్ కాపీ కూడా వస్తుంది సార్. అట్లా మనం లాస్ట్ ఇయర్ మార్చి నుంచి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయినా 2,80,000 ఆటోమేటిక్ అసెస్ సిస్టమే చేసింది సార్. ఇది 55 కోట్లు మున్సిపాలిటీకి ఆదాయం వచ్చింది సార్. అట్లే తమరు కొత్త విధానం దేశంలో లేనిది ఒకటి పెట్టారు సార్. ఎందుకంటే మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి సీఎం సార్ కూడా చెప్పారు, తమరు కూడా చెప్పారు, మున్సిపాలిటీకి ఏదైనా చెడ్డ పేరు ఉందంటే అది టౌన్ ప్లానింగ్లో పర్మిషన్ దగ్గర ఇది అవుతుందని. దాన్ని దృష్టిలో పెట్టుకొని తమ తెచ్చిన టీఎస్బీ పాస్ ఏదైతే ఉందో సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్, తద్వారా ఇప్పటి వరకు 1,20,000 ఇన్స్టాంట్ పర్మిషన్లు తమరు ఇచ్చారు సార్. రెసిడెన్షియల్ ఏదైతే ఉన్నాయో అప్ టు 600 స్క్వేర్ యార్డ్స్ వరకు G+2 వరకు ఇన్స్టాంట్ పోతున్నాయి సార్. అట్లా వచ్చిన వాటికి కూడా తమరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం సెల్ఫ్ అసెస్మెంట్ సిస్టమే ఇస్తుంది సార్. పర్మిషన్తో పాటు సెల్ఫ్ అసెస్మెంట్ ఇస్తుంది, దాని ట్యాక్స్ 2 years తర్వాత ఎఫెక్ట్ వస్తుంది. తద్వారా వచ్చిన వాటిల్లో 1,04,000 ఆల్రెడీ ఉన్నాయి కాకుండా వస్తే 118 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ ఆటోమేటిక్ అసెస్ అయిపోయింది సార్. అట్లా చూస్తే సార్ 254 crores వీటి ద్వారా వచ్చింది. ఓన్లీ సిస్టమ్ ఎనేబుల్డ్ డిసిషన్ సార్. తమరు ఇంకోటి ఆ రోజు చెప్పింది సార్, 6th February నాడు ఇక్కడ మీరు ఏదైతే రివ్యూ చేశారో ఆ రోజు అడిషనల్ కలెక్టర్స్కి మాకు అందరికి ఆదేశాలు ఇచ్చారు. 360 degrees సర్వే కావాలి, సునామీ సర్వే కావాలి, ఏదైతే మనకు ఎన్ఆర్ఎస్ఏ అది ఉందో దాన్ని డ్రైవ్ చేయమని చెప్పారు సార్. ఆ విధంగా మనం మున్సిపాలిటీస్లో అన్నింటిలో కూడా భువన్ యాప్ ద్వారా అన్నిటినీ పిక్చర్స్ తీసుకొని అప్లోడ్ చేశాం సార్. దాంట్లో మనం చూస్తే సార్ మనకు 3 లక్షల మందం ఇప్పటివరకు ఇంకా చేస్తున్నాం సార్. అవి అండర్ అసెస్డ్ ఉన్నాయి సార్. అట్లా మనం చేస్తే 110 కోట్లు ఆటోమేటిక్గా రేజ్ అయింది సార్. అంటే యాక్చువల్లీ ఒక ఫ్లోర్ వేసుకున్నారు, ఇది మనం పిక్చర్ తీసినాం కనుక 2వ ఫ్లోర్ కూడా వచ్చింది సార్, లేదా తక్కువ ఉంటే అక్కడ వచ్చింది సార్. వీటితో పాటు ఇంకొక 20,000 కొత్తవి దాంట్లో వచ్చినాయి సార్. అవి కూడా వస్తే మొత్తం చూస్తే 364 crores ఇప్పటి వరకు వితౌట్ ఇంక్రీజింగ్ సింగిల్ పైసా అది యాడ్ చేసే సార్. తమరు అల్గగా మంత్రం లెక్క మాకు చెప్పారు, దాంతో ఏం ఇబ్బంది లేకుండా సిటిజన్ కూడా ఏమి ఇది కాకుండా ఇదివరకు 500 కోట్లు ఉంది, ఈరోజు 864 కోట్లు అంటే 42% పెరిగినాయి సార్. అసెస్మెంట్ వైజ్ చూస్తే 3,80,000 కొత్త యాడ్ అయినాయి సార్. ఈరోజు 22,80,000 మనకు అసెస్మెంట్స్ ఉన్నాయి, ఇదివరకు 19 లక్షలు ఉన్నాయి. వీటితో పాటు సార్ తమరు మనకు ఏదైతే మనకు మీరు చెప్పిన ఇష్యూస్ ఉన్నాయో వీటన్నిటితో పాటు మీరు స్పెసిఫిక్గా చెప్పారు, ఖచ్చితంగా పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలని చెప్పారు. పట్టణ ప్రగతులు అదే మనం తీసుకున్నాం. తమరు ఇచ్చిన ఆదేశాలు డ్రైవ్ వల్ల అంతకుముందు సంవత్సరం మనకు 12 అవార్డ్స్ వచ్చినాయి సార్, ఈసారి మనకు 26 అవార్డ్స్ వచ్చినాయి సార్. అదే మనకు నవంబర్లో వాళ్ళు చెప్తూ
ఒక 7 మున్సిపాలిటీస్ అవార్డ్స్ అన్నారు సార్. ఆ 7 మున్సిపాలిటీ అవార్డ్స్ తమ చేతుల మీదుగా స్టేట్ లెవెల్లో చేయమన్నారు సార్. అవి ఇవ్వడం జరుగుతుంది సార్. వీటితో పాటు ప్రధానంగా మీరు అవార్డ్స్ ఇవ్వటమే కాదు సార్, ప్రతిసారి కూడా దేశంలో ఏ మినిస్టర్ గారు చేయింది, ఇంత బిజీ మినిస్టర్ ఉన్నా కూడా ప్రతి సంవత్సరం కూడా అవార్డ్స్ రాగానే అక్కడ ఢిల్లీలో మాకు ప్రోగ్రాం పెట్టారు, వాళ్ళని ఫెసిలిటేట్ చేశారు, లంచ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా అక్కడ టైం లేకపోతే ఈరోజు 19 మంది చేశారు, ఈరోజు కూడా ఇలా చేస్తున్నారు. అంటే నాకు పాత రోజులు నాకు గుర్తు సార్. ఇప్పుడైతే నేను సినిమాలు చూస్తలేను, పాత రోజుల్లో చూసాను సార్. మున్నాబాయ్ ఎంబీబీఎస్ చూసిన, శంకరదాదా ఎంబీబీఎస్ చూసాను సార్. దాంట్లో అంటే అప్రిషియేట్ చేయడం కాదు సార్, ఒక్కసారి కౌగులించుకున్నంత ఇదిగా మీరు దిల్ దిమాగ్ మన్ అందరూ సంతృప్తి పడేటట్లు మాకు వచ్చిన అవార్డ్స్కు అటు మున్సిపల్ కమిషనర్స్ కానీ మున్సిపల్ చైర్పర్సన్స్ కానీ మీరు ఖచ్చితంగా లంచ్ హోస్ట్ చేస్తూ, అంతేకాకుండా వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ, వాళ్ళని ఫెసిలిటేట్ చేస్తూ, ఇవి ఒక్కటి చేయటమే కాదు సార్, మొన్న బియాండ్ పోయి ప్రతి మున్సిపాలిటీకి 2 కోట్లు కూడా మీరు శాంక్షన్ చేశారు సార్. దానికి కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను సార్. జనరల్గా మా సిస్టంలో ఏముంటుందంటే సార్, గవర్నమెంట్ సిస్టంలో ఏదైనా పని చేయకపోతే ల్యాక్ ఆఫ్ 3M సిండ్రోమ్ అంటాం సార్. అంటే ఫస్ట్ ఏమంటాం అంటే పైసలు లేవంటాం సార్. దానికి తెలంగాణ వచ్చిన కాడి నుంచి మన మున్సిపాలిటీస్కు 15,961 కోట్లు గవర్నమెంట్ గ్రాంట్స్ అన్ని మున్సిపాలిటీకి ఇచ్చారు సార్. 2014 నుంచి ఇప్పటివరకు చూస్తే సార్, అది కూడా తమకు అక్కడ పెట్టినా సార్, ప్రతి మున్సిపాలిటీ వైజ్ కాన్స్టిట్యున్సీ కూడా పెట్టినా సార్. ఆ ఫోల్డ్ కింద అక్కడ ఉంది సార్, చారిగా దాని కింద ఉంది, అదే. సో ఈ 19,961.51 కోట్లు మున్సిపాలిటీస్కి మీరు ఇవ్వడం జరిగింది సార్. దిస్ ఇస్ ఓన్లీ ఫ్రమ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సార్. వీటితో పాటు పట్టణ ప్రగతి గ్రాంట్స్ ఇప్పుడు మనం చెప్పినాయి సార్, 3,854 కోట్లు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్కి అడిషనల్గా 500 కోట్లు సీఎం సార్ ఇచ్చారు సార్. అండ్ వైకుంఠ ధామాలకు కూడా 200 కోట్లు ఇచ్చారు సార్. అట్లా చూస్తే మనకు టీఎఫ్ఐడీస్ ఒక 4,000 కోట్లు ఎక్స్ట్రా చెప్పారు సార్. ఇంకా కొన్ని పైసలు అవి రిలీజ్ అవుతూ ఉన్నాయి సార్. సో ఖచ్చితంగా నేను అన్న 3Mలో మనీ ఇచ్చారు సార్. అండ్ మెటీరియల్ మెకనైజ్డ్ అంటే ఇన్నోవేటివ్గా మీరు ఇచ్చారు. ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటంటే మా వాళ్ళు మెన్ స్టాఫ్ లేరని చెప్తారు సార్. మీరు చాలా కష్టపడి ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి ఈ కొత్త మున్సిపాలిటీస్కి అన్ని కూడా 3,712 పోస్టులు మీరు శాంక్షన్ చేయించారు సార్. దాంట్లో ఇప్పటి వరకు మనం చూస్తే సార్ నోటిఫికేషన్స్ మీకు ఆ లిస్టు కూడా తమ దగ్గర పెట్టిన సార్, ఒక 250 తప్ప తక్కినన్ని మనకు ఇప్పటివరకు నోటిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అంటే 2,779 పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేసింది సార్. త్వరలో అవుతుండదు సార్. ఇంకో 218 స్పెషల్ రిక్రూట్మెంట్ ఉంది సార్, అవి ఇవ్వాలి సార్. 615 ప్రమోషన్స్ ఇవ్వాలి సార్, అవి కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. సో 3M కూడా మీరు అన్ని ప్రొవైడ్ చేశారు, మెన్ ఇచ్చారు, మెటీరియల్ ఇచ్చారు, మెన్ కూడా ఇచ్చారు సార్. ఇప్పుడు ఏదైతే మీరు ఆదేశాలు ఇస్తున్నారో మాకు, అంటే పోయినసారి తమరు చెప్పారు సార్, మాకు అందరికి కూడా చెప్పారు సార్, 10 ఐటమ్స్ ఎజెండా తీసుకోండి, ఫోకస్డ్ మేనర్లో మిషన్ మోడ్లో పోండి అని చెప్పారు సార్. ఒకటేమో తమరు చెప్పిన TSB పాస్ ఫుల్ ఫ్లెడ్జెడ్లో ఇది ఇంప్లిమెంట్ అవ్వాలని చెప్పారు సార్. ఇంటిగ్రేట్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్స్ కంప్లీట్ అవ్వాలన్నారు. ఇదివరకు రివ్యూ చేసినప్పుడు కూడా ఫిబ్రవరి వరకు కంప్లీట్ చేయాలన్నారు సార్. కమిషనర్స్ అడిషనల్ కలెక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు సార్, దాని మీద ఫోకస్ చేస్తారు సార్. ఈ వైకుంఠ ధామాలు కూడా ఖచ్చితంగా కంప్లీట్ అయిపోవాలి ఫిబ్రవరి వరకు అని చెప్పారు సార్. అట్లనే మనకు ఏదైతే 10% గ్రీన్ బడ్జెట్ 100% యూటిలైజ్ అన్నారు, గ్రీన్ కవర్ బాగా పెంచాలన్నారు. మీరు పట్టణ ప్రగతిలో కూడా మీరు అవార్డు దానికి పెట్టారు. సో రేపు ఫిబ్రవరి 24th కూడా వస్తుంది. ఇప్పుడు ప్రొఫెసర్ చారి గారు కూడా దాని మీద ప్రజెంటేషన్స్ కూడా దానికి పెట్టారు సార్. అండ్ బయోమైనింగ్ మొత్తం కంప్లీట్ అవ్వాలన్నారు సార్. ఏదైతే 38 lakh మెట్రిక్ టన్స్ ఉందో అది అయిపోవాలన్నారు సార్, అది స్టార్ట్ అయింది సార్. FSTPలు అన్ని మున్సిపాలిటీలు అయిపోవాలని చెప్పారు సార్, 6th ఐటమ్. అండ్ 100% వాటర్ సప్లై కనెక్షన్స్ హౌస్ హోల్డ్స్కు ఇవ్వాలి. 80% మిషన్ భగీరథ 1, 2 కూడా 100% అవ్వాలని చెప్పారు సార్. మాస్టర్ ప్లాన్ అన్ని మున్సిపాలిటీస్కి అయిపోవాలని చెప్పారు సార్ ఈ సంవత్సరమే. అండ్ డిజిటల్ డోర్ నెంబరింగ్ అన్ని మున్సిపాలిటీస్కి ఇవ్వాలి.